నేరగాడి చేతిలో ఓ రైతు నెట్టి నిలువున మోసపోయిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద చోటు చేసుకుంది. తనకు డబ్బులు తీయటం రాకపోవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తిని గొట్టుముక్కలకు చెందిన రైతు హరినాథ్ సహాయం కోరారు. అయితే ఆ వ్యక్తి హరినాథ్ దృష్టి మళ్లించి ఏటీఎం కార్డును మార్చడమే కాకుండా తెలివిగా పిన్ నెంబర్ కూడా తెలుసుకున్నాడు. డబ్బులు రావటం లేదని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. అనంతరం హరినాథ్ ఖాతా నుంచి 70,000 రూపాయలు కాజేశాడు. మరుసటి రోజు తన ఖాతాను చెక్ చేయగా 170 రూపాయలు మాత్రమే ఉండటంతో మోసపోయానని గ్రహించారు. వెంటనే హరినాథ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒక 10,000 తీయమని అన్న ఒక అన్న ఇదే మన ఎస్బీఐ అలా పోతే అన్న 10,000 తీయంటే సరే తమ్మి తీసిస్తాను. ఆ అన్న ఎవరో తెలియదు, నేను నాకు రాకని ఆయనకి ఇచ్చినాక మా పైసలు రాలేవు, వస్తలేవు తమ్మి అన్నాడు. ఆయన ఏం చేసిండు, నా ఏటీఎం తీసుకున్నాడు, నా పిన్ నెంబరు చూసినట్టుండు. చూసి నేను చెప్పలే, నేను కొడుతుంటే ఆయన తొంగి చూసిండు అనమాట. నా ఏటీఎం తీసుకొని ఆయన ఏటీఎం ఇచ్చిండు. ఆయన తీసుకున్నాడు, నాకు తెలియదు, తీసుకున్నది కూడా తెలియదు. తర్వాత ఈరోజు చెక్ చేసింది, నేను చెక్ చేస్తే నా ఏటీఎం కాదు ఇది, నా ఏటీఎం పోయింది, ఆయన ఏటీఎం నాకు ఇచ్చింది. పైసలు వస్తలేదని ఇచ్చిండు. నాకు 170 రూపాయలు ఇచ్చింది అంతే. మొత్తం డ్రా చేసిండు. 71,570 రూపాయల నాకు 170 రూపాయలు మిగిలిపోతుంది. వేలు పెట్టి తంబు పెట్టి 20,000 తీసుకుందామని అనుకుంటే లేవు పైసలు, 177 ఉన్నాయి అంటున్నాడు.